ఓకే, నిన్న చెప్పిన క్లాస్ ఏంటి? ఊప్స్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ ఎలా చేస్తాము విత్ క్లాస్, దాని లోపల ఎలా మెథడ్ యాడ్ చేస్తాము అక్కడ వరకు నేర్చుకుందాం. దాని తర్వాత చిన్న కాన్సెప్ట్ ఏంటి? ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ పాస్ చేసినాం, మెథడ్ కి పాస్ చేసినాం. ఓకేనా? మెథడ్ లోపల, మెథడ్ అంటే నథింగ్ బట్ క్లాస్ లో ఉంటే మెథడ్ అంటారు, బయట సైడ్ ఉంటే ఫంక్షన్ అంటారు. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్, మెథడ్ ఆర్గ్యుమెంట్స్ సేమ్ అన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏం చేస్తున్నాం? ఆబ్జెక్ట్ వాడి ఆ మెథడ్ ని కాల్ చేస్తున్నాం. ఓకే, ఇవాళ కాన్సెప్ట్ ఏంటి? కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అని ఎందుకు వాడతారంటే టు యాక్సెప్ట్ ది ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇక్కడ ఇన్స్టాన్స్ ఏంటి? ఫస్ట్ అన్నమాట, ఫస్ట్ సంబంధించి కాబట్టి దీంట్లో లైన్ నెంబర్ 8th లైన్ లో ఫస్ట్ ఎంటీగా పెట్టినాం. దాంట్లో కూడా యాక్సెప్ట్ చేయొచ్చా? క్లాస్ లో ఇన్స్టాన్స్ వేరియబుల్ యాక్సెప్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు అనమాట. లైన్ నెంబర్ 8 ని కాల్ చేసేప్పుడు క్లాస్ ని పైకి చూడాలి, కన్స్ట్రక్టర్ ఉందా లేదా అని. కన్స్ట్రక్టర్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? అండర్ స్కోర్ ఇనిట్ ఐఎన్ఐటి అండర్ స్కోర్ అనమాట. దాని లోపల ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? 2 arguments. 2 ఉన్నాయి. ఆ 2 పంపించే ఇతర లైన్ లో 100, 200. ఏంటి వాల్యూస్ ఫంక్షన్ మాదిరే కదా. ఓకే. 7th లైన్ ఎండింగ్ ఎంటర్. డెఫ్ సబ్ట్రాక్షన్. ఒక లైన్ గ్యాప్. ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదులే, ఆర్గ్యుమెంట్స్ ఏం అవసరం లేదు కాబట్టి ఏం పెట్టాలి బై డిఫాల్ట్ గా? మెథడ్ సెల్ఫ్. ఓకే. ఆర్గ్యుమెంట్ డిక్లేర్ చేయకపోయినా కూడా సెల్ఫ్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలి. కింద పూర్తిగా ఫినిష్ లైన్ నెంబర్ 9. రిటర్న్ ఇన్స్టాన్స్ వేరియబుల్ వాడుకోవాలంటే గిన సెల్ఫ్ డాట్ ఎక్స్ ప్లస్ మైనస్ సెల్ఫ్ డాట్ ఎక్స్ మైనస్ సెల్ఫ్ డాట్ వై. కంటిన్యూగానా తమ్ముడు? అక్కడ చూడు, మెథడ్ చూడు. లైన్ నెంబర్ నిద్రపోదు క్లాస్ లో. లైన్ నెంబర్ 9 లో ఏం చేస్తున్నాం? లైన్ నెంబర్ 9 లో ఏం చేస్తున్నాం? సెల్ఫ్ చేస్తుంది. దాంట్లో సెల్ఫ్ చేస్తున్నామా? లైన్ నెంబర్ 9 సబ్ట్రాక్షన్ చేస్తుంది. సబ్ట్రాక్షన్ చేయాలంటే ఏం కావాలి మన దగ్గర? ఎన్ని ఉండాలి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. అందులో వేరియబుల్స్ లైన్ నెంబర్ 3 లో ఏముంది, 4 లో ఏముంది? X, Y ఉంది. మంజు సేవ్ చేసింది ఎవరు? ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది? ఓకే, నీ సైడ్ నుంచి లేదులే. -self డాట్ వై కాదు తమ్ముడు, సెల్ఫ్ డాట్ ఎక్స్ లోకి ఎంత పోతుంది వాల్యూ? ఎక్కడి నుంచి పంపిస్తున్నాం చూడు. 100 లైన్ నెంబర్ 12. ఎందుకు అక్కడ పెట్టినాము 100? ఎందుకు అక్కడ పెట్టినాము? కన్స్ట్రక్టర్ మెథడ్ కాల్ కన్స్ట్రక్టర్ మెథడ్ యూజ్ చేసి ఉంది కాబట్టి. కన్స్ట్రక్టర్ లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? 2. ఏవేవి? x, y. ఓకే, ఎక్స్ ను డైరెక్ట్ వాడుకోకుండా మనం సెల్ఫ్ డాట్ ఎక్స్ అని డిక్లేర్ చేసినాం. అంటే లైన్ నెంబర్ 3 ఎలా మారిపోతుంది? 100 సెల్ఫ్ డాట్ 100. నో. సెల్ఫ్ డాట్ ఎక్స్ ఈక్వల్స్ టు 100. ఆ ఎక్స్ మారిపోదు. ఓకే. ఈక్వల్స్ టు ఎక్స్ వాల్యూ పైనుంచి తెచ్చుకుంటుంది తప్ప. ఓకే. సెల్ఫ్ డాట్ ఎక్స్ ఈక్వల్స్ 100, సెల్ఫ్ డాట్ వై ఈక్వల్స్ టు 20 అన్నమాట. ఓకే. ఇప్పుడు చేసి సబ్ట్రాక్షన్ చేయి. మైనస్ సెల్ఫ్ డాట్ వై. అంతే, అర్థమైందా? ఎక్స్ట్రా సెల్ఫ్ పెట్టినాం అంతే, ఏం తేడా లేదు. ఓకే. ఓకే, సేవ్ అంటారు. వెయిట్ ఇంకా ఏది మిస్ అయ్యారు? ఏం మిస్ అయ్యాము చెప్పు. కాల్ చేయలేదు, ఆ సబ్ని కాల్ చేయాలి కదా. కాల్ చేయాలంటే ఎక్కడ చేస్తారు? ఆబ్జెక్ట్ ను వాడుకొని చేస్తాం.
ఓకే, ఇది ఆబ్జెక్ట్ లో చేయొచ్చు. ప్రింట్ సేమ్ సేమ్ ఒకటే ఆబ్జెక్టే చెప్పినాను కదా. ఒక్కొక్క క్లాస్ అనేది మెయిన్ డోరు, ఈ యాడ్ సబ్ అనేది బెడ్రూమ్స్ డోర్స్. ఓకేనా? ప్రింట్ ఆఫ్ సబ్ OBJ dot sub. OBJ dot ఆబ్జెక్ట్ వాడుకోవాలి కదా. Okay. మెయిన్ డోర్ లో రాకుండా డైరెక్ట్ బెడ్రూమ్ లో ఎట్టపోతావు? జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ మెథడ్ యూజ్ చేసి అవసరం లేదు. జస్ట్ ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ? ఎందుకు ఎందుకు ఫంక్షన్ కాల్ చేయాలి ఎంటీగా? సేమ్ వాల్యూస్ పంపించాలి. ఆల్రెడీ వాల్యూస్ తీసుకున్నాం. వాల్యూస్ పంపించాలి. ఆర్ షూర్? ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా వాల్యూస్. 200. సబ్ డబుల్ క్లిక్ చేయి, సబ్ డబుల్ క్లిక్ చేయ 14th లైన్ లో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పండి. వాల్యూస్ ఏమి ఇవ్వనవసరం లేదన్న. ఆల్రెడీ ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదు? ఆల్రెడీ ఇచ్చినాం, మ్యాటర్ కాదు. వెయిట్, ఆల్రెడీ ఇచ్చినాం కాదు. లైన్ నెంబర్ 14 డబుల్ క్లిక్ చేస్తానే నాకు కరెక్ట్ ఆన్సర్ రావాలా. 14 డబుల్ క్లిక్ చేయపా. ఇప్పుడు చెప్పు ఎందుకు ఇవ్వట్లేదు మనం ఆర్గ్యుమెంట్స్ దీనికి? ఇక్కడ సబ్ మెథడ్ లో మనం XY ఆర్గ్యుమెంట్ డిక్లేర్ చేయలేదు. XY ఇవన్నీ వదిలేసి సబ్ లో ఎందుకు పంపించట్లేదు అంటున్నా. ఎస్ఆర్ నో. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ రావాలి, స్ట్రైట్ ఆన్సర్ రావాలి నాకు. ఆడిషన్ లో ఇచ్చిన విధంగా num1 num2 ఇచ్చిన విధంగా సబ్ లో నో డిక్లరేషన్ అర్థం కావట్లేదు. అది కూడా రాంగ్ ఆన్సర్ మా, అది కూడా రాంగ్ ఆన్సర్. సబ్బులో ఏం చెప్పాలి? డిక్లేర్ చేయలేదు అంతే కదా. అదే సింపుల్ ఆన్సర్ కదా. నువ్వు ఏడన్నా వాడుకో, అవన్నీ మ్యాటర్ కాదు. సబ్బులో ఎందుకు పంపించలేదు వాల్యూస్ అంటే ఆల్రెడీ 12th లైన్ లో ఆల్రెడీ కాదు బ్రో. అప్పుడు చెప్తున్నది అదే. ఆల్రెడీ కాదు. లైన్ నెంబర్ 9 లో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయలేదు సబ్ మెథడ్ కి. సో పాస్ అంటే చేయండి. మెయిన్ చెప్పాల్సింది మీరు. లైన్ నెంబర్ 9 లో ఫంక్షన్ లో మెథడ్ లో నేను డిక్లేర్ చేయలేదు వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ ఏమి, అంతేనా? అది చెప్పాలి ఆన్సర్స్. ఓకేనా? లోపల ఆపరేషన్ ఏమైనా ఉందిలే, అది మ్యాటర్, నాకు సంబంధం లేదు. నువ్వు ఇన్స్టాన్స్ వాడినావా ఏ వాడినావో తెలియదు. లైన్ నెంబర్ 9 ని కాల్ చేసేటప్పుడు ఎంటీ బ్రాకెట్స్ ఇవ్వమంటున్నా. 14 ఎంటీ బ్రాకెట్స్ ఇవ్వపా సబ్ తర్వాత. ఎందుకు అంటే సబ్ లో ఆర్గ్యుమెంట్స్ అనేది డిక్లేర్ చేయలేదు కాబట్టి ఎంటీగా కాల్ చేస్తున్నా. అంతేనా? క్లియర్ ఆన్సర్ అందరూ? ఓకే. లైన్ నెంబర్ 6 లో num1 num2 అనేది ఏంటివి? మెథడ్ వేరియబుల్స్, మెథడ్ ఆర్గ్యుమెంట్స్. మెథడ్ ఆర్గ్యుమెంట్స్. లైన్ నెంబర్ 12 లో వాల్యూస్, ఎవరివి? మెథడ్ ఆర్గ్యుమెంట్స్ యొక్క వాల్యూస్. క్లాస్ ఇన్స్టెన్సెస్. కన్స్ట్రక్టర్ ఇన్స్టాన్స్ ఆర్గ్యుమెంట్స్ అంటారు వాటిని. కన్స్ట్రక్టర్ ఆఫ్ ఇన్స్టాన్స్ ఆర్గ్యుమెంట్స్. ఓకే ఓకే. సేవ్ అంటాను. కరెక్టేనా? 100 - 20 80. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయలేదు ఒకటి, ఏదో నోటీస్ మిస్ అయ్యారు. ఎన్ని మెథడ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం? 3. 2 మెథడ్స్. తో డెప్త్ తో స్టార్ట్ అయితే ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయండి. 3. మనం ఎన్ని కాల్ చేసినాం మనం? 2 కాల్ చేశాను. ఓకే. డౌట్ రాలే మీకు? ఓకేనా? కన్స్ట్రక్టర్ అనేది మనం సపరేట్ గా కాల్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో క్లాస్ కి ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది. సరే, నేను ఎప్పుడు చేస్తాను. కాపీ చెప్పం మొత్తం కోడంతా. సిక్స్త్ లైన్ 9th లైన్ అవన్నీ రిమూవ్ చేయి. 6 to 10 వరకు రిమూవ్ చేయి. రిమూవ్. సేవ్ చేయ ఫైల్. కన్స్ట్రక్టర్ వాలిడేట్ ఏదో ఎగ్జాంపుల్ పెట్టు నీకు ఐడియా కోసం.
కాల్ కన్స్ట్రక్టర్ డాట్ పై అయినా పర్లేదు. And లైన్ నెంబర్ 2 లో ఎక్స్ కమా వై రిమూవ్ చేయి. థర్డ్ అండ్ 4 రిమూవ్ చేసి ప్రింట్ హలో అని పెట్టు. ప్రింట్ హలో. ప్రింట్ హలో. and 6th లైన్ మాడిఫై చేయండి. ఏం చేయొచ్చు 6th లైన్ ని? where కరెక్ట్ చెప్పేది ఎందుకు అవసరం లేదు, ఎందుకంటే డిక్లేర్ చేయలేదు కానీ అక్కడ. yeah 7, 8 రిమూవ్ చేయి. 7 రన్. hello అబ్జర్వ్ చేశారా? yeah and ఇంత ముందు ప్రకారం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాడ్ ని సబ్ ని కాల్ చేసినాం, దీన్ని కాల్ చేయలేదు ఇంత ముందు, గమనించారు కదా. ఇప్పుడు మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. జస్ట్ నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినావు క్లాస్ కంటే ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవుతుంది అది. నువ్వు మళ్ళీ సెపరేట్ గా నువ్వు పిలవాల్సిన పని లేదు. okay క్లియరా? వాడు ఇట్లా అడుగుతాడు ఇంటర్వ్యూ క్వశ్చన్, డూ యూ వాంట్ టు కాల్ ఏ కన్స్ట్రక్టర్ సపరేట్లీ అంటాడు. ఏం చెప్పాలి ఆన్సర్? No. No need. నో నీడ్ టు కాల్. ఏం చెప్పాలి తర్వాత? Object created automatically. While creating object at that time automatically it will call. క్లియర్ కదా? yeah మళ్ళీ అడిగితే చెప్పే విధంగా ఉండాలి. మీరు క్లాస్ లో ఉండే సేపు వచ్చినే ఉంటది, కథ అర్థం అవుతుంది, మళ్ళీ ప్రాక్టీస్ చేయకపోతే అర్థం కాదు. ఓకేనా? నెక్స్ట్ యూసేజ్ కూడా అర్థమైంది కదప్ప. డిక్లేర్ ఎలా చేయాలి కన్స్ట్రక్టర్ లో అంటే సెల్ఫ్ డాట్ నీకు సింబాలిక్ ఎక్స్ పెట్టుకున్నావు, లేకపోతే సెల్ఫ్ డాట్ arg1 ఈక్వల్స్ ఎక్స్, సెల్ఫ్ డాట్ arg2 ఈక్వల్స్ టు వై అని పెట్టుకోవచ్చు నీ ఇష్టం. అది ఎక్స్ అని పెట్టాలని రూల్ ఏం లేదు. థర్డ్ లైన్ లో లెఫ్ట్ లో ఉన్నది కొత్త వేరియబుల్ అనమాట, అది నీ ఇష్టం, అలియాస్ కూడా పెట్టుకోవచ్చు. రాయండి, కొత్త కన్స్ట్రక్టర్ తీసుకొని మల్టిప్లికేషన్ చేయి. చెప్పండి, ఎవరు పిలిచారు? ఏందో ఇది అంజన్. మనం ఇక్కడ క్లాస్ ఫస్ట్ అని పెడుతున్నాం కదా ఇక్కడ. సో ఇది మ్యాండేటరీనా, నార్మల్ గా మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు? నేను అందుకే సింటాక్స్ రామని చెప్పిన. రాసినామా ప్రియాంక? పళ్ళు ఏదైనా పంపారా? పెట్టుకోవచ్చు. ఇంకా షేర్ చేయలేదని షేర్ చేస్తాను. ఓకే. క్లాస్ స్పేస్ ఎనీ క్లాస్ నేమ్. అక్కడ కండిషన్ ఏంటి? Start with the capital letter. Starts with capital ఓకే. letter. క్లాస్ స్పేస్ లెస్ దాన్ ఎనీ అండర్స్కోర్ క్లాస్ అండర్స్కోర్ నేమ్. పక్కన నోట్స్ లో రాసుకోండి. ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వాడాలి క్లాస్ క్రియేట్ చేసినప్పుడు. ఓకే మీ ఇష్టం. క్లాస్ పేరెంట్ పెట్టు. ఇప్పుడు క్లాస్ పేరెంట్ కన్స్ట్రక్టర్ తీసుకొని మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్. ఓకే Def. వెయిట్ సేవ్ చేస్తా. IN80. అయ్యాను 18 సారీ. అంతే అదే. కరెక్ట్. సెల్ఫ్. వెయిట్
self.x. స్పేషియల్ Same అంతే కదా. న్యూ మెథడ్ తీసుకుంటాం మళ్ళీ సెల్ఫ్ క్లోజ్ జస్ట్ అవసరం కోలన్ మిస్ అయ్యా. రిటర్న్ సెల్ఫ్ డాట్ ఎక్స్ ఇంటూ self.x ఇంటూ into self dot dot equal to పేరెంట్ పి క్యాపిటల్ చేస్తాం yeah ఖాళీ అందులో పెరంథసిస్ లో వాల్యూస్ ఇవ్వాలి మెథడ్ వాల్యూస్ ఇవ్వాలి values పైన వాల్యూస్ sorry పేరెంట్ మెథడ్ లో వాల్యూస్ ప్లస్ 20, 30 అలా ప్రింట్ ఆఫ్ print of మనం మల్టిప్లికేషన్ కాల్ అంతే ప్రింట్ ఆఫ్ ఓబీజీ డాట్ మల్ట్ మెథడ్ ఇవ్వండి సేవ్ చేయి ఓకే క్లియరా? క్లియర్ నా ఓకేనా? ఆ సెల్ఫ్ డాట్ ఎక్స్ అనేది ఎక్స్ ప్లేస్ నీ ఇష్టం అనమాట. సెల్ఫ్ డాట్ num1 ఈక్వల్స్ టు ఎక్స్ పెట్టుకో, సెల్ఫ్ డాట్ num2 ఈక్వల్స్ టు వై పెట్టుకో. ఆ ఈక్వల్స్ తర్వాత వచ్చేటివి పైన ఏం డిక్లేర్ చేస్తావు అవి కిందకి వస్తాయి అంతే. అర్థమైందా? ఓకే సెల్ఫ్ డాట్ ఎక్స్ అనేది మ్యాండేటరీ కాదు, నీ ఇష్టం అనమాట. నువ్వు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు వాటిని. యాక్సెప్ట్ చేసేటివి లైన్ నెంబర్ 7 లో 10 లైన్ నెంబర్ 2కి వస్తుంది. ఆ 2కి వచ్చిన తర్వాత ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నావు అంటే సెల్ఫ్ డాట్ ఎక్స్ స్టోర్ చేసుకుంటున్నావు. ఓకేనా? సెల్ఫ్ డాట్ ఎక్స్ ప్లేస్ లో సెల్ఫ్ డాట్ num1, సెల్ఫ్ డాట్ arg1 అట్లా నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు ఉంటున్నా. ఓకే కానీ కన్స్ట్రక్టర్ లో వాడేటప్పుడు కన్స్ట్రక్టర్ వేరియబుల్ వాడాలంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని సెల్ఫ్ తో కాల్ చేస్తాం. లైన్ నెంబర్ 6 లో సెల్ఫ్ డాట్ ఎక్స్ స్టార్ సెల్ఫ్ డాట్ వై అక్కడ డిక్లేర్ ఎలా చేసాము? సెల్ఫ్ తో చేయాలన్నమాట. డైరెక్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు num1 ఈక్వల్స్ టు డిక్లేర్ చేయలేమన్నమాట. కన్స్ట్రక్టర్ లో ఖచ్చితంగా మ్యాండేటరీగా సెల్ఫ్ తో స్టార్ట్ అవ్వాలి. ఎందుకు స్టార్ట్ అవ్వాలి? సెల్ఫ్ అనేది ఎందుకు వాడతామంటే ఇన్స్టాన్స్ ఆఫ్ ది క్లాస్ అంటాం. అందువల్ల కన్స్ట్రక్టర్ ఎందుకు వాడతారంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ డిక్లేర్ చేయడానికి వాడతాము. ఇప్పుడు ఫైనల్ పిక్చర్ వచ్చిందా మీకు? కన్స్ట్రక్టర్ ఎందుకు వాడతారు? ఇన్స్టాన్స్ వేరియబుల్ తర్వాత వేరియబుల్స్ ఏంటి? తినాలా, తాగాలా? క్రియేట్ ఆబ్జెక్ట్. కన్స్ట్రక్టర్ అనేది టు డిక్లేర్, అది రావట్లే. ఓకేనా? టు డిక్లేర్ ఇన్స్టాన్స్ వేరియబుల్ వీ కెన్ యూస్ కన్స్ట్రక్టర్ అని చెప్పాలి. ఎలా డిక్లేర్ చేస్తావు కన్స్ట్రక్టర్ వేరియబుల్ ని? అండర్స్కోర్ ఐ నీట్ అండర్స్కోర్ కన్స్ట్రక్టర్ ని కాదు, కన్స్ట్రక్టర్ వేరియబుల్ అన్న. Self. Using self. By using self we can declare the constructor variable or instance variable. రెండు అనొచ్చు.
కన్స్ట్రక్టర్ వేరియబుల్ లేదా ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ అనగానే మీకు లైట్ వెలగాలి. ఓకే, సెల్ఫ్ అనేది ఎందుకు చెప్పాడు కదా, సెల్ఫ్ అనేది ఇన్స్టాన్స్ ఆఫ్ ది వేరియబుల్, ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ అన్నాం కదా. ఓకే, ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే సెల్ఫ్ తోనే స్టార్ట్ అవుతుందని చెప్పాలి. క్లియరా? యా అండి. కంట్రోల్ ఎన్, కంట్రోల్ ఎన్. నార్మల్ ఫంక్షన్ తీసుకో, యాడ్ సబ్ రెండు తీసుకో. నార్మల్ ఫంక్షన్. నార్మల్ ఫంక్షన్ ఫంక్షన్ ఓకే. రిటర్న్ a plus b. కింద సబ్ def sub x, y. Return x minus y. Save the file. Normal test edo try. Normal test activate. ఇప్పుడు ఫంక్షన్ లో ఫంక్షన్ కాల్ చేయాలంటే ఏం చేస్తాం? యాడ్ ని సబ్ లో కాల్ చేస్తాం. తెలుసు కదా, అది ఇంతకుముందు చేశారు కదా. అడిషన్ ని సబ్ లో కాల్ చేయడం తెలుసా? ఇంతకుముందు చేశారు కదా, ఫంక్షన్ లో ఫంక్షన్ కాల్ చేయడం. థర్డ్ లైన్ ఎండింగ్ ఎంటర్ యాడ్ అండర్స్కోర్ రిజల్ట్ ఈక్వల్స్ టు యాడ్ ఆఫ్, యాడ్ అండర్స్కోర్ రిజల్ట్ ఈక్వల్స్ టు యాడ్ ఆఫ్. ఏం పంపిస్తుంది దాంట్లోకి, యాడ్ ఆఫ్ లోకి? సబ్ వేరియబుల్ ఏం వేరియబుల్? ఆల్రెడీ రెండు చాలు, రెండు నెంబర్స్ ఇచ్చాము. ఆ రెండు ఏంటివి? ఎక్స్. రైట్, అంతే. ఎక్స్ కమ వై. ఇప్పుడు ఈ సబ్ ని కాల్ చేస్తేనే కదమ్మా ఆ వాల్యూస్ అక్కడికి పోతాయి, అక్కడి నుంచి అక్కడికి పైకి పోతాయి. సబ్ ని కాల్ చేయ ఫైనల్ గా ఇప్పుడు 6th లైన్ ఎండింగ్ ఏంటర్, సారీ 6th లైన్ స్టార్టింగ్ లో ప్రింట్ ఆఫ్ sub of 20,2. ఈ 5th లైన్ లో మనం ఏం చేయలేదు ఆపరేషన్. 5th లైన్ లో యాడ్ రిజల్ట్ వాడు స్పేస్ ప్లస్ గానే మైనస్ గానే వచ్చాయి. 5th లైన్ ఎండింగ్ ప్లస్ యాడ్ రిజల్ట్. యాడ్ రిజల్ట్ సేవ్ అండ్ రన్. ఓకేనా? 22 + 18 ఎంత? 20 - 2 అంటే 18 ప్లస్ అడిషన్ ఏం చేసినాం, 22 అవుతుందా? 22 + 18 40. కరెక్ట్ కదా ఆన్సర్? ఓకే, కోడ్ అంత కాపీ చేయి, కొత్త దాంట్లో పడి. టూ అని పెట్టు. టెస్ట్ చెక్ నార్మల్ టెస్ట్ 2.py. ఓకే, ఇప్పుడు సబ్బుని యాడ్ లో కాల్ చేయి. లైన్ నెంబర్ 1 ఎండింగ్ ఎంటర్. సబ్బుని యాడ్ లో కాల్. సబ్ రిజల్ట్ ఈక్వల్స్ టు sub of b. యాడ్ లో నుంచి కదా వస్తున్నాయి, ఏ లోకి వాల్యూ, బి లోకి వాల్యూ. కింద థర్డ్ లైన్ లో
ప్లస్ సబ్ రిజల్ట్ ప్లస్ సబ్ రిజల్ట్. ఫిఫ్త్ లైన్ రిమూవ్ చేయి. సిక్స్త్ లైన్ లో ఆ వేరియబుల్ కూడా రిమూవ్ చేయి ప్లస్ తర్వాత సిక్స్త్ లైన్ లో ఫిఫ్త్ లైన్ లో యాడ్ ప్లస్ రిజల్ట్. నుంచి రిమూవ్ చేయి. ఇప్పుడు యాడ్ ని కాల్ చేయి, సబ్బుని కాదు యాడ్ ని కాల్ చేయి. సేవ్ అంటారు. పైథాన్ 3లో వర్షన్లు చాలా ఉన్నాయి. 3.5, 3.6, 3.7, 3.8, 3.9, 10 నడుస్తుంది. 10, 11, 12. ఓకేనా? అప్ టు 7 వరకు ఇలా కింద డిక్లేర్ చేస్తే పైన అడిగట్లేదు అనమాట. ఓకేనా? కింద డిక్లేర్ చేసిన సబ్బుని పైన వాడుకున్నాం. అర్థమైందా? ఇంత ముందు ఫైల్ ఏం చేసినాం, పైన డిక్లేర్ చేసి కింద వాడుకున్నాం. ఇప్పుడు ఏం చేసినాం, కింద డిక్లేర్ చేసి పైన వాడుకున్నాం. అర్థమైనా? సరే, ఇంకోటి ఎగ్జాంపుల్ కింద ఏ ఈక్వల్స్ టు సేమ్ డెఫ్ లేదంటే వేరే? నార్మల్ ఏ ఈక్వల్స్ టు ఓకే 10 ఐదవట్లు 10 ఏ పైన ప్రింట్ ఏ ప్లస్ ఏ పైన ప్రింట్ ఏ ప్లస్ 90 ప్లస్ 90. ఇప్పుడు ఇది వస్తుందా? రాదన్న. 7 వేరియబుల్స్ కి స్టిల్ అలాగే ఉంది. డిక్లేర్ చేసిన తర్వాతనే వాడుకోవాలి. ఓకేనా? బిఫోర్ డిక్లరేషన్ వాడుకోలేము అనమాట. ఇది క్లియరా? పైథాన్ అప్ టు 8 వరకు 7 వరకు ఇలాగే ఉండేది ఫంక్షన్ కూడా. ఓకేనా? అడుగుతాడు పైథాన్ 3కి పైథాన్ 3 కంట పైథాన్ 3.10 కి పైథాన్ 3.5 కి డిఫరెన్స్ ఏంటి ఫంక్షన్ స్టైల్లో అంటాడు. ఓకేనా? అప్ టు 3.7 వరకు మనం కింద డిక్లేర్ చేస్తే పైన కాల్ చేయలేము. ఇప్పుడు ఆప్షన్ ఎనేబుల్ చేసినాడు ఫంక్షన్ మాత్రం, ఇంకా వేరియబుల్ చేయలేదు. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? డిక్లేర్ చేసిన తర్వాత వాడుకోవాలి ఏది వేరియబుల్స్ ని. ఇంతకుముందు ఫంక్షన్ కూడా అలాగే ఉండేది. డిక్లేర్ చేసిన తర్వాత వాడుకోవాలి, కిందది పైన వాడుకునేట్టుగా లేకపోయాయి అనమాట ఇంతకుముందు. ఓకే, ఇప్పుడు ఏ అనేది మనం పైన వాడుకున్నాం డిక్లేర్ కాకముందే, ఇలా చేయలేమన్నమాట. అదే ఊప్స్ కాన్సెప్ట్ వచ్చేసరికి చేయొచ్చు. ముందు పలికి వెళ్ళిపో. అంటే యాక్చువల్గా సబ్ రిజల్ట్ అని పెడితే యాక్చువల్ గా ఇక్కడ ఇంటూ అవుతుందా, ఇక్కడ 20 × 2 అని అవుతుందా, లేకుంటే ఇలా 40 వచ్చిందట ఆన్సర్? ఇంటూ ఎలా అయింది? ప్లస్ కదా మనం వాడిందంతా. ఏ ప్లస్ బి అంటే ఎంత? ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ 20 ఉంది, బి వాల్యూ 2 ఉంది, బట్ ఆన్సర్ 40 వచ్చింటే డౌట్ ఉంది. అవును, చూడు నువ్వే. ఏ ప్లస్ బి అంటే 22. సబ్ రిజల్ట్ ఏముంది? సబ్ రిజల్ట్ ఏమొస్తుంది? 20 + 2 అంటే ఎంత? 18. 22 + 18 40 కదా. ఓకే, దాని అర్థమైంది. ఓకే, ఊప్స్ ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్కి వెళ్ళు. ఇందులో మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ వాడుకోవాలంటే సెల్ఫ్ తో వాడచ్చు అని చెప్పినాం. ఇంకో ఆప్షన్ కూడా ఉంది. 7th లైన్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం కదా, 6th లైన్ లో చివరిన స్పేస్ ప్లస్ ఆబ్జెక్ట్ obj.x. సెల్ఫ్ అయినా వాడుకోవచ్చు, ఎక్స్ వేరియబుల్. ఓకే, సెల్ఫ్ అయినా వాడచ్చు ఇన్స్టాన్స్ వేరియబుల్ కోసం, లేదంటే ఆబ్జెక్ట్ చేసిన కదా ఆబ్జెక్ట్ వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ అంటే ఎక్స్ అంటే ఎంత వస్తుంది? 10. కరెక్టే, సేవ్ అంటాను. ఇందాక చెప్పినట్టు వేరియబుల్ కింద డిక్లేర్ చేసి పైన వాడుకోలేమని చెప్పాను కదప్ప. అది నార్మల్ ప్లేన్ పైథాన్ కోడ్లో.
అదే ఊప్స్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ వాడుకొని కూడా పైన యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఎంత Yeah. ఆన్సర్? 60 ఇక్కడ మల్టిప్లికేషన్ అయ్యి 10 into 5 50 plus 10 50 ప్లస్ 60. 10 60. ఓకే, అర్థమైందా? దానికోసమే ముందు ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఉంటున్నా. ఓకే. వేరియబుల్ డిక్లేర్ చేసి తర్వాత వాడుకోలేము నార్మల్ ప్లెయిన్ పైథాన్ కోడ్ లో. అదే ఊప్స్ కాన్సెప్ట్ వచ్చేసరికి కొంచెం స్పెషల్ అన్నమాట. కింద డిక్లేర్ చేసిన తర్వాత కూడా నువ్వు పైన యాక్సెస్ చేయొచ్చు యూజింగ్ ఆబ్జెక్ట్. సో ఇన్స్టెన్స్ వేరియబుల్ ని ఎంత రకాలుగా కాల్ చేసి మనం 2 types. Using? సెల్ఫ్ వాడి మనం యూజింగ్ సెల్ఫ్ ఆబ్జెక్ట్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. రైట్, క్లియరా? క్లియర్. ఓకే, 6th లైన్ స్పేస్ ప్లస్ పేరెంట్ డాట్ ఎక్స్. పేరెంట్ అనేది ఏంటి ఇక్కడ? క్లాస్ నేమ్. ఎక్స్ సేవ్ అంటారు. ఏమైంది, వాడచ్చా? ఎక్స్ మనం క్లాస్ నేమ్ వాడచ్చా టైప్ ఆఫ్ చేసుకొని? నో అట్రిబ్యూట్ ఎక్స్. నో, చేయలేము. ఓకేనా? ఇన్స్టాన్స్ వేరియబుల్ ని 2 రకాలుగా నువ్వు వాడచ్చు. ఒకటి సెల్ఫ్, లేదంటే ఆబ్జెక్ట్ వాడుకో. అంతగాని క్లాస్ వేరియబుల్ వేరే అనమాట, ఇది వేరు. ఓకే, క్లియర్ అప్ప? కామెంట్ పెట్టి రాసుకో. చివరిన 6th లైన్ తర్వాత అది పేరెంట్ ముందర ప్లస్ ఉందా, అక్కడ కామెంట్ పెట్టు. Okay. Unable to access instance variable using class name. Unable to access instance variable using class name. Using class name. Okay. Done. Next, control N. Sorry, wait. కోడ్ అంత కాపీ చేయి కొత్త ఫైల్లో. Control C, Control N, Control V. ఫైల్ నేమ్ క్లాస్ వేరియబుల్ డిక్లరేషన్ test.py. క్లాస్ వేరియబుల్ డిక్లరేషన్ test.py. పేరెంట్ ఎండింగ్ ఎంటర్. Wait. Okay. అది కరెక్ట్ చేయాలి, అయితే కరెక్ట్ చేయి. స్పేసెస్ రిమూవ్ చేయాలి. 8th లైన్ ఎక్కడ ఉండాలి? స్టార్టింగ్ తీసుకో 8th లైన్. సెకండ్ లైన్ లో Okay. num1 equals to 30. క్లాస్ లో పెడితే దాన్ని క్లాస్ వేరియబుల్ అంటారు. క్లాస్ వేరియబుల్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ దీంతో క్లాస్ వేరియబుల్ ఒకటే. ఓకే, క్లాస్ వేరియబుల్ ఒకటి. ఓకే, ఇంతకుముందు మనం ట్రై చేసినాం కదా పేరెంట్ డాట్ ఎక్స్ అని. అలా ఎలా వాడుకోవాలంటే క్లాస్ లో డిక్లేర్ చేయాలి నువ్వు. ఓకేనా? ఇది క్లాస్ వేరియబుల్ num1 అనమాట. ఓకే, లైన్ నెంబర్ 7 లో పేరెంట్ డాట్ ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ వాడినాము. ఓకే, పేరెంట్ డాట్ num1 ప్లస్ ఆబ్జెక్ట్ డాట్ num1. సేవ్ అంటాను.
క్రియేట్ చేసి స్క్రీన్ అంతా ఎగ్జిక్యూట్ చేసి చూసి ఎగ్జిక్యూట్ చేసి ఫైల్ వచ్చిందా? నమ్మండి ఎన్ని రకాలుగా వాడినాం? 2 టైప్స్, పేరెంట్ క్లాస్ నేమ్ తో ఒకసారి, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కూడా వాడినాం. నెక్స్ట్ సెల్ఫ్ తో కూడా ట్రై చేసి సెల్ఫ్ డాట్ నమ్ అని పెట్టు. అంటే ఏది పవర్ఫుల్ ఇప్పుడు? క్లాస్ వేరియబుల్. క్లాస్ వేరియబుల్. ఓకేనా, 3 రకాలుగా వాడుకోవచ్చు. అదే కన్స్ట్రక్టర్ కి వచ్చేసరికి ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు? 2 టైప్స్. 2 టైప్స్, సెల్ఫ్ సెల్ఫ్ అండ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకుంటారా? ఎస్ అన్న. ఓకేనా, కన్స్ట్రక్టర్ లో 2 టైప్స్, క్లాస్ లో 3. 3 టైప్స్. క్లాస్ వేరియబుల్ ఎక్కడ డిక్లేర్ చేస్తారు? క్లాస్ లోనే డిక్లేర్. క్లాస్ లోనే క్లాస్ క్లాస్ లో చేస్తాం అనమాట. ఇప్పుడు ఇంతవరకు ఏం నేర్చుకున్నాం? వేరియబుల్స్ 3 రకాలుగా పంపించడం నేర్చుకున్నాం. ఒకటి ఇన్స్టాన్స్ వేరియబుల్ యూజింగ్ కన్స్ట్రక్టర్. మామూలుగా ముందుగా నేర్చుకున్నది మెథడ్ ఆర్గ్యుమెంట్స్ లేదా పారామీటర్స్. ఇప్పుడు క్లాస్ వేరియబుల్స్. 3 రకాలుగా మీరు ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందా? ఓకే అన్న. సెల్ఫ్, ఆబ్జెక్ట్, క్లాస్ నేమ్. క్లాస్ నేమ్. ఇవి బేసిక్స్ అనమాట. ఊప్స్ లో ಎಲ್ಲರಿಗೂ ఏం చెప్తున్నాం? ఒక క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ఏదో మెథడ్ ఎలా వాడుకోవాలి, అయిన తర్వాత ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేసి కాల్ చేయాలి మెథడ్లని. ఓకేనా? లైన్ నెంబర్ 8, క్లాస్ ను కాల్ చేసేటప్పుడు తలకాయ పైకెత్తి చూడాలి. కన్స్ట్రక్టర్ ఉందా? ఉంటే ఎంటీ బ్రాకెట్స్, లేకపోతే ఎంటీ బ్రాకెట్స్ ఇస్తావు, ఎంటీ క్లోజ్ బ్రాకెట్. ఒకవేళ కన్స్ట్రక్టర్ ఉండి దాంట్లో ఆర్గ్యుమెంట్స్ x,y ఉన్నాయనుకో, అప్పుడు ఎట్లా ఏం పెడతారు? వాల్యూస్, ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం. దాని వాల్యూస్ పంపించాలి. ఓకేనా? ఓకే. కన్స్ట్రక్టర్ సపరేట్ గా కాల్ చేయాలా? నో అంజన్. నో. ఎందుకు? సో వన్స్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఆటోమేటిక్ గా అది కాల్ అవుతుంది. వాల్యూస్ ని. క్లియరా? ఇవన్నీ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట ఇంటర్వ్యూలో. అట్లా తిప్పి అన్ని అడుగుతున్నాడు. ఓకే. పర్ఫెక్ట్ గా విని నోట్స్ రాసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేయండి. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సెల్ఫ్ అంటే ఏంటి, ఓకేనా? ఓకే. క్లాస్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, క్లాస్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం, ఎలా యాక్సెస్ చేయొచ్చు, ఎలా యాక్సెస్ చేయకూడదు, ఇవన్నీ అడుగుతుంది. ఓకే. క్లియర్ అయిపోయే వరకు క్లియర్. ప్రాక్టీస్ చేయండి. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఎగ్జాంపుల్స్, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉంటే అన్ని ఎగ్జాంపుల్ చేయండి. డే 1 నుంచి ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్ని. ఓకేనా? ఫైల్ హ్యాండ్లింగ్ ఉంది కదా, ఫైల్ హ్యాండ్లింగ్, స్ట్రింగ్ ఆపరేషన్స్, డిక్షనరీ ఆపరేషన్స్, అవన్నీ తీసుకొని ఎట్లా యాక్సెప్ట్ చేయాలి. కన్స్ట్రక్టర్ లోపల పెద్ద డిక్షనరీ పెట్టండి. ఆ డిక్షనరీ నుంచి తీసుకొని రండి. డెఫ్ రిటర్న్ నేము, డెఫ్ రిటర్న్ ఏజ్, అట్లా కొంచెం పెద్దగా రాస్తే కోడ్ మీకు ఐడియా వచ్చేస్తుంది. ఏంటున్నా? ఓకేనా? ఓకేనా? అంజన్ ఒకటి చేశాను, ఒకసారి చూడు. ఓకేనా? సెట్ ఆపరేషన్స్ గుడ్, పర్ఫెక్ట్ చేసినావు. వాట్స్ క్లాస్ మెథడ్ అనేది యూనిట్ సెట్. సెల్ఫ్ తీసుకున్నాం, దాంట్లోకి సెట్ 1, సెట్ 2 పంపించావు. దీంట్లో ఏం ఆర్గ్యుమెంట్ తీసుకున్నాం? సెట్ 1. ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకున్నాం అది చెప్పట్లే మీరు, ఏం పేర్లు అనేది. ఇప్పుడు చెప్పి 3 రకాలుగా చెప్తున్నాం కదా, ఇవి ఏ టైప్ ఆర్గ్యుమెంట్స్? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. బాగా వినండి. ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినాం. టైప్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నా. మెథడ్ ఆర్గ్యుమెంట్స్. మరి అది రావాలి కదా ఆన్సర్. మెథడ్ ఏంటి ఇక్కడ? సెల్ఫ్. రాంగ్ ఆన్సర్. యూనియన్ మెథడ్. మెథడ్ ఎక్కడ అంటాం? మెథడ్ ని క్లాస్ లో ఏం డిక్లేర్ చేయాలి? ఫంక్షన్ డిక్లేర్ చేస్తే అది క్లాస్ మెథడ్ అయిపోతుంది అనమాట. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? మెథడ్ అంటే సెల్ఫ్ అంటున్నారు ఏంటి?
అంటే ఫంక్షన్ పేరు మారిస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారా ఏంటి? యాడ్ సబ్బులు నేర్చుకొని డిఫరెంట్ గా పెడితే ఇట్లా చేయాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? క్లాస్ పేరు ఏముంటది? క్లాస్ క్యాల్కులేటర్ కింద యాడ్ వెళ్ళి రాసిన తర్వాత మళ్ళీ ఫైల్ రాసుకోవాలి, ఇంకో క్లాస్ రాసి ఫైల్ హ్యాండ్లింగ్ కన్స్ట్రక్టర్ వాడి దాంట్లో ఫైల్ నేము, కంటెంట్, డెఫ్, రైట్ ఫైల్, డెఫ్, రీడ్ ఫైల్, ఇట్లా మెథడ్స్ రాసుకోవాలి మీరు. ఓకేనా? క్లియరా? అంజన్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మెథడ్ అంటే ఏంటి, సెల్ఫ్ అనేది ఎందుకు వాడతాం, కన్స్ట్రక్టర్ అనేది ఎలా డిక్లేర్ చేస్తాం. ఓకేనా? కన్స్ట్రక్టర్ ఉన్నప్పుడు క్లాస్ కాల్ చేస్తే ఏం చేయాలి, ఎన్ని ఉంటే అని పంపించాలా లేదా, ఎలా యాక్సెప్ట్ చేయాలి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని, ఇన్స్టాన్స్ లేదా కన్స్ట్రక్టర్ వేరియబుల్ అన్న రెండు ఒకటే. క్లాస్ వేరియబుల్ ఎలా యాక్సెప్ట్ చేయాలి. ఓకే, క్లియర్ అప్ప అంతా అందరికి? Yes. ఓకే, టూ మినిట్స్ ఉండండి, అటెండెన్స్ వేస్తా అయిపోతుంది. రికార్డింగ్ డౌట్స్ ఏమైనా ఉన్నాయి? ఆఫ్ చేయి. ఇప్పటికే ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పిన వాటిలో?